అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో అనేక రకాల జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఎత్తైన చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు ఆ అడవి నిజంగా ఒక స్వర్గంలా ఉండేది. ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది. ఆ జింక చాలా అమాయకం, మంచిదైన హృదయం కలది. అందుకే అడవిలోని అన్ని జంతువులు దానిని ఎంతో ఇష్టపడేవి. అయితే అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. ఆ నక్క చాలా తెలివైనది కానీ చాలా కపటమైనది. అది ఎప్పుడూ ఎలా ఇతర జంతువులను మోసం చేసి తనకు లాభం పొందాలో ఆలోచించేది. ఒకరోజు ఆ నక్క దూరం నుండి ఆ అందమైన జింకను చూసింది. అయ్యో, ఎంత లావుగా ఆరోగ్యంగా ఉంది ఈ జింక! దీన్ని తినగలిగితే నాకు చాలా రోజుల పాటు ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని నక్క తనలో తాను అనుకున్నది. కానీ జింక చాలా వేగంగా పరిగెత్తగలదు. కాబట్టి నక్కకు దాన్ని వెంటనే పట్టుకోవడం సాధ్యం కాదు. అప్పుడు నక్క ఒక పథకం వేసుకుంది. జింకతో ముందు స్నేహం చేయాలి, తరువాత సరైన సమయంలో దానిని మోసం చేసి పట్టుకోవాలి అని నక్క అనుకుంది. మరుసటి రోజు నక్క జింక దగ్గరకు వెళ్ళింది. అయ్యో జింక మిత్రమా, నేను చాలా రోజులుగా నిన్ను చూస్తున్నాను. నువ్వు చాలా మంచి మనసున్న వాడివి అనిపించింది. మనం స్నేహితులం అవుదామా అని నక్క మధురంగా మాట్లాడింది. జింక చాలా అమాయకం. ఎవరు మంచి మాటలు మాట్లాడినా వెంటనే నమ్మేది. ఖచ్చితంగా నాకు కొత్త స్నేహితులు ఉండటం చాలా ఇష్టం అని జింక సంతోషంగా చెప్పింది. అలా జింక మరియు నక్క మధ్య స్నేహం మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. నక్క ప్రతిరోజు జింకతో మాట్లాడేది. జింకను చాలా ప్రేమగా చూసేది. అలా చేసి జింకకు తన మీద పూర్తిగా నమ్మకం కలిగింది. ఒకరోజు నక్క చెప్పింది, మిత్రమా, ఈ అడవిలో గడ్డి తక్కువగా ఉంది. కానీ అడవి బయట ఒక పొలం ఉంది. అక్కడ చాలా రుచికరమైన పచ్చని గడ్డి ఉంది. మనం అక్కడికి వెళ్తే ఎంతో రుచిగా తినవచ్చు. జింకకు గడ్డంటే చాలా ఇష్టం కాబట్టి వెంటనే నక్క మాట నమ్మింది. అది నిజమా? అయితే మనం ఇప్పుడే వెళ్దాం అని జింక ఆనందంగా చెప్పింది. అలా నక్క జింకను అడవి బయట ఉన్న ఒక రైతు పొలానికి తీసుకెళ్ళింది. ఆ పొలంలో నిజంగా చాలా పచ్చని గడ్డి ఉంది. జింక ఆనందంతో గడ్డి తినడం ప్రారంభించింది. కానీ జింకకు తెలియదు, ఆ పొలంలో రైతు ఒక వల వేసి పెట్టాడు. కొద్దిసేపటికి జింక ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, నేను చిక్కుకుపోయాను అని జింక భయంతో అరవసాగింది. నక్క దూరంగా నిలబడి చూసింది. దాని కళ్ళలో ఆనందం మెరిసింది. ఇప్పుడు రైతు వచ్చి ఈ జింకను చంపుతాడు. తరువాత నేను సులభంగా దాని మాంసం తినగలను అని నక్క తనలో తాను అనుకుంది. కానీ జింక చాలా భయపడింది. మిత్రమా నక్క, దయచేసి నన్ను ఈ వల నుంచి బయటకు తీసి రక్షించు అని జింక వేడుకుంది. నక్క నకిలీగా బాధపడుతున్నట్టు నటించింది. అయ్యో, ఇది చాలా బలమైన వల. నేను ఇప్పుడు దాన్ని కోయలేను. రేపు వచ్చి చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జింక చాలా బాధపడింది. నేను నా స్నేహితుడిని నమ్మాను, కానీ అతను నన్ను మోసం చేశాడు అని ఆలోచించింది. అప్పుడే అక్కడికి ఒక కాకి వచ్చింది. ఆ కాకి జింకకు మంచి స్నేహితురాలు. ఏమైంది మిత్రమా అని కాకి అడిగింది. జింక జరిగిన విషయం మొత్తం చెప్పింది. కాకి కొద్దిసేపు ఆలోచించింది. తరువాత ఒక తెలివైన పథకం చెప్పింది. నువ్వు చనిపోయినట్టు నటించు. రైతు వచ్చి నిన్ను చనిపోయింది అనుకొని వల తీసేస్తాడు. అప్పుడు నేను సంకేతం ఇస్తాను, వెంటనే పరిగెత్తిపో అని కాకి చెప్పింది. జింక అలా చేయడానికి ఒప్పుకుంది. కొద్దిసేపటికి రైతు అక్కడికి వచ్చాడు. జింక వల మీద పడుకొని పూర్తిగా కదలకుండా ఉంది. అయ్యో, ఈ జింక చనిపోయినట్టుంది అని రైతే అనుకున్నాడు. అతను వలను తీసేశాడు. అప్పుడే చెట్టు మీదున్న కాకి గట్టిగా అరవసాగింది. అది సంకేతం. జింక ఒక్కసారిగా లేచి వేగంగా పరిగెత్తింది. రైతు ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, ఇది నన్ను మోసం చేసింది అని కోపంగా అరవసాగాడు. అంతలోనే దూరంలో దాక్కున్న ఉన్న నక్క జింక కోసం ఎదురు చూస్తోంది. కానీ జింక బదులుగా రైతు అక్కడికి వచ్చాడు. నక్కని చూసి రైతు కోపంలో ఒక పెద్ద కర్రతో కొట్టాడు.
నక్క తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పారిపోయింది. జింక మాత్రం అడవికి సురక్షితంగా చేరుకుంది. జింక కాకితో ఎంతో కృతజ్ఞతలు చెప్పింది. నిజమైన స్నేహితుడు ఎవడో ఇప్పుడు నాకు అర్థమైంది అని జింక చెప్పింది. కాకి నవ్వుతూ చెప్పింది, మనిషైనా జంతువైనా నిజమైన స్నేహితులను గుర్తించాలి, కపటమైన వాళ్ళను నమ్మకూడదు అని చెప్పింది. ఆ రోజు నుంచి జింక చాలా జాగ్రత్తగా జీవించింది. నక్క మాత్రం తన కపటానికి తగిన శిక్ష పొందింది. ఈ కథ బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, కపటమైన స్నేహితులను నమ్మకూడదు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ కష్టంలో సహాయం చేస్తారు.